హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వించెస్టర్ ఛానల్. ఈరోజు నేను మిల్లెట్స్ గురించి చెప్తున్నాను. మిల్లెట్స్ ఒక గ్లాస్ తీసుకొని 4 సార్లు శుభ్రంగా నీటితో కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. గంట సేపు నానబెట్టుకున్నానండి. అందులో 3 గ్లాసులు వాటర్ వేసి ఈ విధంగా బాయిల్ చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత 5 స్పూన్లు రాగి పిండి, 3 స్పూన్లు జొన్న పిండి వేసి అలాగే కదపకుండా మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి సిమ్లో మగ్గించుకోవాలండి. మిల్లెట్స్లో మంచి ఫైబరు, ప్రోటీను, గ్లూటెన్ ఫ్రీగా ఉంటుందండి. ఇక రాగిలో కాల్షియము, ఐరన్, విటమిన్ బి, ప్రోటీను, ఫైబరు ఉంటాయండి. ఇక జొన్న పిండిలో విటమిన్ బి1, బి3, మ్యాంగనీస్, జింక్, తర్వాత ఫైబరు, ప్రోటీను ఉంటాయండి. యాక్చువల్గా ఇప్పుడు మనం తింటున్న బియ్యం వచ్చి ఓన్లీ గ్లూకేజ్ రైసేనండి. ఎందుకంటే ఒడ్డును ఉన్న పొట్టు తీసేసిన తర్వాత 2 రకాల కోటెడ్ని కలిగి ఉంటాయండి బియ్యము. ఫస్ట్ కోటింగ్ తీసేసిన తర్వాత ఇంకొక కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కోటింగ్తో తింటే చాలా హెల్దీ అండి. ఆ ఫస్ట్ కోటింగ్ తీసేసిన తర్వాత రెండో కోటింగ్తో తింటే బ్రౌన్ రైస్ అవుతుందండి. కానీ అసలు మనం ఏ కోటింగ్ లేకుండా అచ్చంగా వైట్ పాలిష్డ్ రైస్ తింటున్నామండి. కనుక వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అదే మిల్లెట్స్ ఎటువంటి కోటింగు తీసేయరండి, పొట్టు కూడా తీసేయరు. అవి ఎట్లా సహజసిద్ధంగా వస్తాయో అలాగే మనం తినడం అనేది జరుగుతుంది. కాబట్టి విటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది, ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మనం ముద్ద తయారు చేసుకొని అందులో మిల్ మేకరు, ఎగ్, మటన్ కర్రీ కలిపి మొత్తం ఫుల్ రిచ్ కర్రీ, వెరీ గుడ్ ఫైబర్ ఉన్న, ప్రోటీన్ ఉన్న, మినరల్స్ ఉన్న, విటమిన్స్ ఉన్న ముద్ద తీసుకుంటున్నాం. కాబట్టి సంపూర్ణమైనటువంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటున్నట్లేనండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎవరైనా తినగలిగిన ఫుడ్ అండి. చాలా హెల్దీ. మనకు షుగర్ రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఇటువంటి ఆహారానికి అలవాటు పడాలి. కనీసం వారానికి 2 సార్లు అయినా ఈ విధమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.